ఉన్నాయి. కానీ ఆఫ్టర్ 20 days ఓన్లీ బెయిల్ పిటిషన్ ఫైల్ అయింది కోర్టులో. అంటే ఏం చెప్తున్నది ఆ అమ్మాయి, నన్ను లాయర్లతో మాట్లాడించుకోనివ్వలేదు, నా బంధువులకి ఇన్ఫార్మ్ చేయనివ్వలేదు, నాకు ఎలాంటి అంటే అన్ని రిస్ట్రిక్షన్స్, నువ్వు నోరు తెరిస్తే అని, నువ్వు నోరు తెరిస్తే నీ మీద ఇంకా అనేక కేసులు మేము పెడతాం, నువ్వు జిందాల్ కేసులో రాజీ పడితే, ఇదంతా ఆఫ్ ది రికార్డ్ అమ్మాయి చెప్తుంది. ఓపెన్ గా మాట్లాడటానికి ఇప్పటికి కూడా అమ్మాయికి ధైర్యం లేదు. జిందాల్ కేసు క్లోజ్ చేసుకున్న తర్వాత నీ మీద ఈ కేసు కూడా క్లోజ్ చేస్తాం. మీరేమైనా పర్సనల్ గా మాట్లాడారా కొంచెం ఏమన్నా వెళ్ళి అమ్మా ఏంటి అని? ఎస్ అమ్మాయి మమ్మల్ందరినీ కలిసింది, విషయాలు చెప్పింది. ఆ అమ్మాయి చెప్తున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, ఇప్పటికి కూడా నేను జిందాల్ పేరు నేను ఓపెన్ గా మాట్లాడితే నాకు డేంజర్ ఉంది, నేను మాట్లాడలేను అనేటటువంటిది. మేము పోలీస్ వారికి అప్పీల్ చేసింది ఏమిటి అంటే, ఒకటి ఈ కేసులో విద్యాసాగర్ కి సహాయం చేయడం కోసం మాత్రమేనా, లేకపోతే జిందాల్ కు సహాయం చేయడం కోసం కూడా విద్యాసాగర్ ని పావు మాదిరిగా ఉపయోగించుకున్నారా? విద్యాసాగర్ కి అమ్మాయికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని కథలుగా మీడియాలో ప్రచురించే విషయం కూడా మేము అడుగుతున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అమ్మాయిల క్యారెక్టర్ ని మీడియాలో తీసుకొచ్చి చర్చ చేయడం అనేది ఎనీ ఉమెన్ చేశారు అసెస్ చేయడానికి ఎవరికి హక్కు ఉంది అనేది. మేము యాక్చువల్ గా అనిత గారిని కలిసాము, గవర్నమెంట్ ఏర్పడి హోమ్ మినిస్టర్ అయ్యాక కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాము, మీడియాలో ఈ రకంగా ఆడపిల్లల్ని స్క్రోల్ చేయడం అనేటటువంటి దాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఇలాంటివి వస్తున్నప్పుడు వీటిని వాళ్ళకున్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ మేరకే వాటిని కంట్రోల్ చేసుకునే దానికి ఎందుకు డిస్కస్ చేయరు ప్రభుత్వం? సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా కేసు ఫైల్ చేసినా, అంటే నా మీద స్క్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కానీ, లేకపోతే నా మీద అబ్సీన్ గా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు కానీ మేము ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీస్ ఇమీడియట్ గా యాక్ట్ చేసేటటువంటి పద్ధతి ఉండాలి. అది కూడా లేదు. ఇప్పుడు ఈఎంఐ చూడండి, ఇంతకుముందు శాంతి వ్యవహారం చూడండి, అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రుల భార్యల విషయం చూడండి, లేదు మాలాంటి వాళ్ళ మేమేదైనా ఒక అంశం మీద వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఎలా స్క్రోల్ చేశారో మనం సోషల్ మీడియాలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి బూత్ పంచాంగాన్ని సోషల్ మీడియా సాక్షిగా చేస్తూ ఉన్నటువంటి దాని మీద కూడా విచారణ చేయాలా అని చెప్పేసి మేము అడుగుతాం. అంటే దీనిలో స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. అలాగే పోలీస్ అకార్డింగ్ టు ద యాక్ట్స్ ఇప్పుడు సైబర్ విభాగాన్ని బలపరిస్తే గానీ ఇవన్నీ కూడా యాక్చువల్ గా కంట్రోల్ చేయలేదు. ఇటీవల కాలంలో మేము సైబర్ నిపుణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నది ఏమిటంటే, కొన్ని సైట్స్ నిషేధిస్తే మరికొన్ని సైట్స్, వందల సైట్స్, కొత్త సైట్స్ పుట్టుకొస్తున్నాయని. ఇవి ఎవరు చూడాలి? మీరు, నేను, ఇంకొకరు రోజువారీ ఒకటే వేరేగా ఉండాలి. ఎస్ వీఆర్ డిమాండింగ్ దట్. ఆ మానిటరింగ్ ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు స్క్రోల్ చేయడము, తెరల మీద చూపించడము, ఏది పడితే అది డిస్కస్ చేయడం అనేటటువంటిది ఉండదు, ఉండకూడదు అని కూడా. ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి పాలిటిక్స్ లో ముందుకు వస్తున్నటువంటి మహిళలను మీరు తీసుకోండి, వస్తున్నదే చాలా తక్కువ మంది, మనం 33% రిజర్వేషన్ అడుగుతున్నాము. అలాంటిది వస్తున్నటువంటి మహిళలే చాలా తక్కువ సంఖ్య. కానీ పొలిటికల్ గా ఒక పార్టీని అటాక్ చేయాలంటే ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి మహిళల్ని, ఆ పార్టీలో పనిచేస్తున్నారు, మీమ్స్ చేయటము, మార్పులు చేసేయడాలు. అది ఏ రకమైనటువంటి పద్ధతి అంటే, ఒక రకంగా వెనకటి రోజుల్లో ఎదుటి కుటుంబం మీద, ఎదుటి కులం మీద, లేకపోతే ఎదుటి మతం మీద స్టిల్ గోయింగ్ ఆన్ అనుకోండి, కక్ష తీర్చుకోవాలి అనుకుంటే వాళ్ళ మహిళలని టార్గెట్ చేసి వాళ్ళని హెరాస్ చేయడమో, వాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేయడము, వాళ్ళ మీద అత్యాచారాలు చేయడము, వాళ్ళని అవమానపరచడము బజార్లో, ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు జత్వానీ గారు బయటికి రాగానే ఇమీడియట్ 6 hours లో ఆ అమ్మాయి క్యారెక్టర్ అసెసిన్ చేయడమే స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్ ఇన్ హనీ ట్రాప్ అని స్టార్ట్ చేశారు. మేము అనేది అదేనండి. ఇప్పుడు హనీ ట్రాప్స్ మనం చూస్తున్నాం కదా, పొలిటికల్ రైవలరీస్ ని కంట్రోల్ చేయడానికి కూడా హనీ ట్రాప్స్ ఏ రూపంలో వస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం చూస్తాం. వీటన్నిటిలో కూడా బలయ్యేది మహిళలే. మహిళలు ఎవరైనా పక్కదారి పట్టలేదా, లేకపోతే ఇంకోటి అవ్వలేదా అంటే మేము అడిగేది ఏమిటి అంటే, ఒక మేజర్ అయినటువంటి ఒక ఇండివిజువల్ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైతే ఉన్నారో మనం మెన్ ని
ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. MP మేడం ఒక్క విషయం చెప్పండి, మనం ఈ యాంగిల్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మీ గుంటూరేగా, ఇక్కడ చెప్పండి. ఆయన చేసిన తతంగం గురించి కూడా మీరు చెప్పాల్సింది, ఎందుకంటే మీరు కూడా జత్వానీతో మాట్లాడారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అలా చేసిన వ్యవహారం? అంటే నేను అమ్మాయితో మాట్లాడినప్పుడు యాక్చువల్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, లేకపోతే ఇంకొకరు ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఒకరిద్దరైతే మాతో మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళు అసలు లేరండి అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను పిఎస్ఆర్ ఆంజనేయుల అక్కడ సిఐయా, లేకపోతే రాజమండ్రి నుంచో కాకినాడ నుంచో వచ్చినటువంటి సిఐయా, లేకపోతే అంటే వాళ్ళ డ్యూటీలో కాకుండా కూడా ఈ మధ్య చూసాం కదా ఎన్నికల్లో, ఆయన ఎక్కడో డ్యూటీ, ఆయన వచ్చి అనంతపురంలోనూ ఎక్కడో పెత్తనం చేసేసాడు, అక్కడొచ్చి దాడి చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఎక్కడో డ్యూటీ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కేసులో ఎలా ఇంటరాగేట్ చేస్తారు? కాబట్టి అది పిఎస్ఆర్ ఆంజనేయులు గారా, లేకపోతే డీజీపీ గారా, లేకపోతే అంటే నేను ఎందుకు అలా కోట్ చేస్తున్నానంటే జత్వాని పేర్లు చెప్తోంది కొన్ని. అవును, అమ్మాయి చెప్తున్న దాని మీద మేమేమంటున్నాము అంటే వాటన్నింటి మీద పోలీసులు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అందుకోసమే మేము డిమాండ్ చేసింది ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, అంటే కోర్టు పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిగితే పక్షపాతంతో చేశారు అనేటటువంటి దాంతో కేసు వీగిపోకుండా ఉంటుంది. మేము ఈ విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే బురద జల్లుకోవడానికి ఇష్యూస్ ని ఉపయోగించుకోకూడదు, బురద జల్లుకోవడానికి మహిళలను ఉపయోగించుకోకూడదు. ఒక మహిళకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మీరు మా పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఆ రోజు ఎట్లా జగన్ కి అనుకూలంగా వ్యవహరించారు, ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తూ తప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అనేటటువంటి దాన్ని రేపు వాళ్ళు ప్లీ తీసుకోకుండా ఉండాలి, ఆ రకమైనటువంటి అవకాశాలు కోర్టుకు కూడా ఉండకూడదు అని చెప్పేసి దృష్టితోనే. అవును, మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ నేను ఒకసారి మన టీడీపీ నుంచి ఆన్సర్ చేపిస్తాను. దాన్ని బ్రేక్ తీసుకుని నేను అనుష గారు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ ని. చర్చ కొనసాగించండి. ఎందుకంటే